నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్న ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనటం, అట్లానే వృద్ధులు, కొన్ని చోట్ల సాయంత్రం 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరగటం ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చూడలేదు. గత 2-3 సార్లు మ్యాక్సిమం 7-8 గంటల వరకు పోలింగ్ జరిగేది. ఈసారి 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అట్లానే ముఖ్యంగా మా డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా కష్టపడి గత 5 సంవత్సరాలు పనిచేసాం. గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడి పార్టీ విజయంగా భావించవచ్చు. నర్సరావుపేట అసెంబ్లీలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే మీడియా సోదరులతో సహకరించిన మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అట్లానే నిన్న నర్సరావుపేటలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా పోలీసు వారు గారు, రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పోలీసు వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఏమో కాన్వాయ్గా మీరు 6 కార్లు వేసుకు 6 కార్లు